పరిస్థితి వీకావేరి ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా మనం చూస్తే ఇది రైట్ సైడ్ బస్ కి మొత్తం కూడా కాలిపోయి ఉంది. సో డిఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించిన విధంగా చూస్తే 11 మృతదేహాలను ఇప్పటి వరకు కూడా గుర్తించారు. మిగిలినటువంటి వారికి సంబంధించి 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ తెలియాలి అనేటువంటిది. సో వారు బస్సులో ఖాళీ బూడిదయ్యారా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పించుకోగలిగారా, వారికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఈ 11 మృతదేహాలు కూడా ఎవరివి ఏంటి అనేది గుర్తించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాదంలో 11 మృతదేహాలను కూడా గుర్తించారు. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనలో మొత్తం 20 మంది వరకు మృతి చెంది ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దాన్ని ధృవీకరించాల్సి ఉంది. మిగిలినటువంటి వారి ఆచూకీ తెలిస్తేనే వారు సేఫ్గా ఉన్నారా లేకపోతే చనిపోయారా అనేటువంటిది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సిద్ధార్థ, మనం చూసాం కదా. సో దాదాపు 11 మందిని గుర్తించారు. ఇక మిగిలినటువంటి వారి ఆచూకీ తెలియాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు చేపడుతోంది. అధికార యంత్రాంగం కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది కూడా ప్రయాణికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు కూడా తీసుకోబోతోంది ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం కూడా 11 మంది ఇప్పటికే చనిపోయారు. మిగతా వారిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ అధికారులు చెప్తా ఉన్నారు. కాసేపట్లోనే తెలంగాణ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లనున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అసలు ఈ లిస్టులో అంటే ప్రయాణికుల లిస్టులో తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారు అనే విషయాలను కూడా సేకరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వనున్నారు. ఇక డెడ్ బాడీస్ మాత్రం ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి వీలు లేదు. సో డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే ఏది ఎవరి బాడీ అనేది తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా తెలంగాణ నుంచి కొంతమంది వెళ్లే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అయితే గద్వాలకు సంబంధించిన ఎస్పీ కలెక్టర్ బయలుదేరారు. కాసేపట్లోనే వాళ్ళు సంఘటన స్థలానికి చేరుకోనున్నారు. వాళ్ళు చేరుకున్న తర్వాత తెలంగాణ నుంచి ఒక డాక్టర్ల బృందము లేదంటే ఫోరెన్సిక్ బృందం కూడా వెళ్ళనుంది. మొత్తానికైతే ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కావాల్సిన సహాయ చర్యలు లేదంటే క్షతగాత్రులకు వైద్యం అందించే సహాయం గాని వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ అధికారులు వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలి లేదంటే ఏ సహాయం కావాలి అన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక మరికాసేపట్లోనే ఇక్కడి అధికారుల బృందం అక్కడికి చేరుకున్న తర్వాత మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు మరోవైపు ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు నిన్న బస్సు వెళ్ళిన బస్సులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు తెలంగాణలోని ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అనే అంశానికి సంబంధించి కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. హెల్ప్ లైన్ ని బయటకు మీడియాకు రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ బస్సులో ఉన్నారనే క్లెయిమ్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో కూడా వాళ్ళు టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎవరెవరు ఉన్నారో తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కూడా సంఘటన స్థలానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. రైట్.